మనము ఇంతకు ముందు మహాభారతంలో పాండవులు అడవికి వెళ్ళి అర్జునుడు ఎన్నో దివ్యాస్త్రాలను నేర్చుకున్నాడు అని చెప్పిను. మరి ఆ దివ్యాస్త్రాలను పరమేశ్వరుడి కృప ద్వారా నేర్చుకున్నాడు కదా. అలా వాళ్ళు నేర్చుకున్నా కానీ ఇంకా అరణ్యవాసం అనేది పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తి అవుతుందా, ఎప్పుడు పగ తీసుకుందామా అని అర్జునుడు భీముడు చూస్తూ ఉంటాడు. ఈలోపు దుర్యోధనుడు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళ వైభవాన్ని, అంటే వాళ్ళు మేము ఎంత మంచిగా ఉన్నాం చూడు, మీరు అడవిలో తిరుగుతాను, మమ్మల్ని చూసి మీరు కుళ్ళు పడాలి అని చెప్పేసి దుర్యోధనుడు తన సైన్యంతోని భార్యలతోని అందరితోని అడవికి వస్తూ ఉంటాడు. అడవికి వస్తే అక్కడ అడవి దగ్గర ఒక సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గర చిత్రసేనుడు అనే దేవలోకానికి చెందిన గంధర్వ రాజు ఉంటాడు. వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. దుర్యోధన్ని ఎక్కడికి రావద్దు, మీరు వెళ్ళండి అంటే వెళ్ళకుండా మాట పెరిగి యుద్ధానికి దారి తీస్తుంది అన్నమాట. అప్పుడు యుద్ధం చేస్తారు. కానీ చిత్రసేనుడు దేవలోకానికి చెందిన గంధర్వ రాజు కదా, తన మహిమలతోని దుర్యోధన్ని ఓడించి బంధించేస్తాడు. అలా బంధించబడిన దుర్యోధన్ని విడిపించమని మళ్ళీ కౌరవులు ఏం చేస్తారంటే పాండవుల దగ్గరికి వచ్చి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు అర్జునుడు ఎందుకు మనం రక్షించాలి, మనల్ని ఇంత కష్టపెట్టిండ్రు కదా అని సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ధర్మరాజు ధర్మం తప్పడు కదా పేరుకు తగ్గట్టు, అలా కాదు, మనము వాళ్ళకి హెల్ప్ చేసే స్టేజిలో ఉన్నాం కాబట్టి మనం చెయ్యాలి, వాళ్ళు తప్పు చేసిండ్రని మనం చెయ్యొద్దు కదా అని చెప్పేసి అర్జునుడిని పంపిస్తే అక్కడ గంధర్వ రాజులతోని మంచిగా మాట్లాడి యుద్ధం చేసి అక్కడ తీరా చూస్తే చిత్రసేనుడు ఎవరు అని అంటే ఈ అర్జునుడికి విలువిద్యలు నేర్పించిన, సంగీతము యుద్ధము ఇవన్నీ విద్యలు నేర్పించిన గురువు అన్నమాట, ఒక ఫ్రెండ్ అన్నమాట. అప్పుడు అర్జునుడు చిత్రసేనుడు డైరెక్ట్గా ఎదురుపడ్డప్పుడు మా వాళ్ళే అని అర్జునుడు చెప్పడం వల్ల ఈ చిత్రసేనుడు దుర్యోధనుడిని వదిలేస్తాడన్నమాట. అలా వదిలేయడం వల్ల వీళ్ళందరూ ఊళ్ళో, అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చూడండి పాండవులు ఎంత మంచి వాళ్ళు, కౌరవులు ఎంత అన్యాయం చేసినా పాండవులు మాత్రం కౌరవులను రక్షిస్తూనే ఉంటారు అనే ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని మీరు ఏం చేయాలి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.